నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ బాన్. ప్రస్తుతం అయితే మనం బీఆర్ కే భవన్ రావడం దీనికి సంబంధించి అయితే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావుకి విచారణ కోసం ఈరోజు హాజరు కావాలని చెప్పేసి కూడా చెప్పడం. దీనికి సంబంధించి బీఆర్ కే భవన్ లోపల కూడా హరీష్ రావు గారు వెళ్ళారు. అసలు ఏం జరగబోతోంది, లోపల ఎట్లాంటి విషయాలు ప్రస్తావించే ఛాన్స్ ఉంది, మరి నిజంగా ఇందులో అంత పెద్ద స్కామ్ జరిగిందా, లక్షల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగా అంత పెద్ద స్కామ్ జరిగిందా, లేకపోతే ఇందులో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఏం జరగబోతుంది, నిజంగా అంత పెద్ద స్కామ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదే నీళ్ల కోసం. నీళ్లు అనేది ఆంధ్ర ప్రాంత నాయకులు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కృష్ణా నది మీదకి అదేవిధంగా గోదావరి నదికి ఈ రోజు నీళ్లు తీసుకుపోతుంటే ఆ నీళ్లు మాకు కావాలనే ఉద్యమం పుట్టుకొచ్చినే తెలంగాణ ఉద్యమం. అందులో కీలకంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఉద్యమంలో వ్యక్తి హరీష్ రావు గారు. అలాంటి వ్యక్తికి ఈ రోజు ఏదో తాటాకు చప్పులకు ఏదో కమిషన్ పిలిస్తే భయపడేటోడు ఎవ్వరు లేడు. తెలంగాణ సమాజానికి మేము కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిజాలు చెప్తాం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, గోదావరి నది పైన ఇప్పటి వరకు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు 60 సంవత్సరాల ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిర్రా? ఈ తెలంగాణ ఉన్నటువంటి నీళ్లను ఎక్కడ తీసుకుపోయారు? ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుపోయారు. తెలంగాణ ప్రాంతాన్ని బీడుబీలో వేస్తారు. అరే ఇక్కడ నీళ్లు లేక, గూడు లేక, ఇక్కడ పంటలు పండక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వలసలు పోతుండ్రే. ఇక్కడ పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటుండే, రైతులు ఆత్మహత్యలు జరుగుతుండే. అలాంటి ఒక సందర్భంలో తెలంగాణ వాదం మన రైతులు బాగుపడాలి, మన రైతులు బతికుండాలి, పంటలు పండించుకోవాలి, నీళ్లు తాగడానికి నీళ్లు ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రాజెక్ట్ ఏదంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు. గుర్తుపెట్టుకోండి, అతి తక్కువ బడ్జెట్ తో అతి తొందరగా నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం ఒకటి. ఇంట్లో లక్షల కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది? ఆ డిపిఆర్ఏ 80,000 కోట్లు. మొత్తము కట్టడక్కలు ఎంత అయింది? 94,000 కోట్లు అయింది. అంటే 1,00,000 కోట్లే జరగలేదు. అరే నాయన, నీకు రేవంత్ రెడ్డి నీకు తెలియకపోతే మీ మామ చెప్పిండ్రా బాబు, మీ మామ దగ్గర పోయి అన్న చదువు అని తెలుసుకో. నువ్వు ఎట్లా చదవనికి రాదు, ఎంత బడ్జెట్ అనేది తెలియదు. మీ మామ 1,00,000 కోట్లు అవినీతి ఆ ప్రాజెక్ట్ కట్టడానికనే 1,00,000 కోట్లు కాలేదు, నువ్వు 1,00,000 కోట్లు అవినీతి అంటే ప్రజలు నవ్వుకుంటారా బాబు? కూడా గుర్తుపెట్టుకో, తెలిసైనా మాట్లాడు, లేకపోతే తెలుసుకునే మాట్లాడు. అంతేగాని తెలియకుండా ఇష్టం మాట్లాడితే ఈ ప్రజలు నవ్వుకుంటారా అని ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా నీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏంది 3 బ్యారేజ్లు కాళేశ్వరంలో 3 బ్యారేజ్లను, ఒక్కొక్క బ్యారేజ్ లో ఒక్కో దాంట్లో 84 పిల్లలు ఉంటాయి, 70 చేంజ్ ఉంటాయి, 64 చేంజ్ ఉంటాయి. ఇలాంటి దాంట్లో ఒక్క దాంట్లో 2 పిల్లలు కుంగిపోతే సంవత్సరంన్నరల్లా నువ్వు ఆల్రెడీ ఎన్డీబీఎస్ రిపోర్ట్ ప్రకారం ఏం చేయాలి? దాన్ని కరెక్షన్ చేయాలి, దానికి పిల్లలను మంచి చేసి ప్రజలకు నీళ్ళు అందించాలి. అది మర్చిపోయి ఈ రోజు ఏదో రాజకీయ పబ్బం కోసం నివించినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చక ఓన్లీ డైవర్షన్ లో పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చింది, కాళేశ్వరం కట్టడం మంచి పేరు వచ్చింది. ఈ పేరును బదలాం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని డ్రామాలు చేస్తుండు. ఈ రోజు హరీష్ రావు గారు లోపలికి వెళ్ళాడు, అక్కడ కడిగిన ముత్తం తీరు మళ్ళీ బయటకు వస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ముందు కాళేశ్వరం కట్టే సమయంలో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అయిన తర్వాత పార్టీ దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు కూడా కాళేశ్వరాన్ని వీళ్ళందరూ స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మిగతా నాయకులందరూ దీనికి సంబంధించి స్వాగతించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తున్నారు? ఎందుకంటే పేరు వచ్చింది కదా. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ఉంది? అదే కాంగ్రెస్ ఉన్నది. ఈ తెలంగాణ దోపిడీ చేసినది అదే కాంగ్రెస్ పార్టీ. ఈ నీళ్లు తీసుకుపోయి నీళ్ళ అన్యాయం చేసినది అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు. కాబట్టి ఎక్కడ తెలంగాణలో ఆల్రెడీ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి ఎక్కడక్కడ పేరు వచ్చింది. ఈ పేరును బదలాం చేయాలి. మీరు ఒక చూడండి, పోలవరం ప్రాజెక్టు కడుతుండ్రు చంద్రబాబు నాయుడు, అక్కడ వాళ్ళు కొట్టుకుపోయింది. మరి ఇప్పటి వరకు దాని మీద ఎన్డీఎస్ రిపోర్ట్ ఏంది లేదు, దాని విచారణ ఏది? ఇప్పటి వరకు విచారణ లేదు, ఏం లేదు. ఎందుకట్లా? అంటే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనరా? అంటే మీరేమో అంటే తెలంగాణ ప్రాజెక్టు కాళేశ్వరం మీద ఒక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక మంచి దృఢ సంకల్పంతోనే ఒక మంచి ప్రాజెక్టు కడితే ఏదో కేసీఆర్ గారికి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇది బదలాం చేస్తుండ్రు. ఇంకోటి అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి
చంద్రబాబు యొక్క తొత్తు. ఈరోజు బనకచెర్ల ప్రాజెక్టు కడుతుండు, ఒక్క మాట మాట్లాడతలేడు. అరే బనకచెర్ల ప్రాజెక్టు వల్ల మన తెలంగాణ నీళ్లు ఆంధ్ర ప్రాంతానికి తీసుకుపోవడం చూస్తున్నారు. మరి అలాంటి దాని మీద రేవంత్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని నిలదీస్తలేడు, ఎందుకు వాళ్ళకు ఆ సమస్యను వివరించలేడు అంటే ఇది ఓన్లీ రేవంత్ రెడ్డి యొక్క శిష్యుడు తన యొక్క గురువుకు ఇద్దరు కలిసి ఈరోజు నాటకం ఆడుతున్నారు. ఇలా ఇలాంటి అవినీతి జరగలేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఏ విధంగా లోపలికి వెళ్ళారో అదే విధంగా కడిగిన ముత్యం తీరు బయటకు వస్తారని మేము ఆశావాదం వ్యక్తం చేస్తున్నాం. అన్న చెప్పండి, ఒక హరీష్ రావు అభిమానిగా నిజంగా ఇందులో లక్షల కోట్ల స్కామ్ జరిగిందంటే ఏం చెప్తారు? ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న అప్పుడు రేవంత్ రెడ్డి ఇదే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇది జలయజ్ఞం కాదు ఒక ధనయజ్ఞంగా అభివర్ణించినది రేవంత్ రెడ్డి. అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉండుకుంటా మచ్చలేని నాయకులకు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి దాదాపు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన అవాకు చవాకులు చెల్లిపించి ఈరోజు వాళ్ళకు మచ్చ తెచ్చే ప్రయత్నము ఈ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడని మీకు తెలియజేస్తా ఉన్నా. అంటే నిజంగా ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే ప్రతి ప్రెస్ మీట్ లో కావచ్చు భారీ బహిరంగ సభలో నిజంగా లక్షల కోట్ల స్కామ్ జరిగింది, మేము ఇస్తాన్న పథకాలు అందుకే ప్రజల చెరువులో రాలేకపోతా ఉన్నాయి, ఏదైతే దీని కాళేశ్వరం విషయంలో సొమ్మంతా ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం తినేసింది, ఇక్కడ డబ్బులు లేకుండా అయిపోయింది, ఢిల్లీకి దొంగల చూస్తున్నారని చెప్పేసి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా చూస్తారు ఇదంతా తన చౌకబారు రాజకీయాలకు. మరి తను కాళేశ్వరం ప్రాజెక్టు 2014 ముందు ఈ తెలంగాణలో వరిధానం ఎంత పండింది, ఈ 2014 నుంచి 23 వరకు ఎన్ని మెట్రిక్ టన్నుల వరిధానాన్ని ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రైతులు లక్షల ఎకరాలు ఎలా పండిస్తారనే ఒక బుద్ధి సోయి లేకుండా నువ్వు ఆలోచన చేస్తున్నావు రేవంత్ రెడ్డి. స్వయాన నీకు పిల్లనిచ్చిన మామ పద్మారెడ్డి గారే స్వయంగా మీడియా ముందు ఒప్పుకున్నారు కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు, ఇది దీనిపైన విమర్శిస్తే మన యొక్క మానవత్వమే మంట కలుస్తుందని చెప్పిండు రేవంత్ రెడ్డి. అయినా కూడా చంద్రబాబు తినలేడా, జగన్ తినలేడా, ఎవరు తినలేడు. ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి కేసీఆర్ గారు తన కంకణ బద్దులైన హరీష్ రావు గారిని ముందు పెట్టుకొని ఒక 5 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఈరోజు రైతులకు నీరు అందించిన ఘనత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. తిన్నాడు ఎవరు తిన్నాడు అందరినీ అవినీతి పరులు అంటావు, నువ్వు ఒక్కటే సక్కంగా ఉన్నట్టు అటు జగన్ తిడతావు, ఇక్కడ కేసీఆర్ ని తిడతావు, నువ్వు ఒక్కటే సక్కంగా 50 లక్షలు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సూటు కేసు 50 లక్షలు అడ్డంగా మీడియాకు దొరికిన దొంగవు నీవు కూడా అందరిపైన తింటున్నాడు. కాళేశ్వరం పైన అవినీతి జరిగింది, కల్వకుంట్ల కుటుంబం తిన్నదంటే నీవు అసలు పట్టపగలు దొరికిన దొంగవు. నీవు కూడా మాట్లాడితే ఈరోజు మాకు తెలంగాణ ప్రజలు నవ్వేస్తుంది, ప్రజలు కూడా నీ గురించి నవ్వుకుంటున్నారనే విషయాన్ని మీకు తెలియదు. దీనికి సంబంధించి ప్రాజెక్టు కట్టే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే మంత్రులు ఎవరైతున్నారో అందరూ కూడా సాధించిన సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది, ఇది మంచి ప్రాజెక్టు వల్ల తెలంగాణకు పూర్వవైభవం రాబోతుందని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు వీళ్ళు మళ్ళీ దీన్ని వ్యతిరేకించాల్సి వస్తుంది? స్వయంగా మన లాస్ట్ టైం భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప ప్రాజెక్టు, కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ సమాజం కోసము ముందు చూపు కోసము బాగా కడుతున్నాడు అని చెప్పి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ జానారెడ్డి గారు కానీ కొంతమంది అందరు క్యాడర్ కానీ అప్పుడున్న ఎక్స్ఎమ్మెల్యేలు కానీ చాలా క్లియర్ గా చెప్పిండ్రు. మరి ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చినాకనే ఇది ఒక పెద్ద వాళ్ళే మంచి వెన్నుపూసలాగా ఇదేదో చెప్పడము వాళ్ళకే విజ్ఞాతగా వదిలేస్తున్నాం అన్న విషయాన్ని తెలుస్తున్నాం. విషయంలోకి అయితే లోపలికి బీఆర్కే భవన్ లోకి హరీష్ రావు గారు అసలు ఎటువంటి విషయాలు మాట్లాడే ఛాన్స్ ఉంది? నిజంగా హరీష్ రావు మరి అరెస్ట్ కాబోతా ఉన్నాడా అంటే ఏం చెప్తారు? హరీష్ అన్న వాళ్ళు ఎటువంటి కమిషన్ అయినా వాళ్ళు ఎంత మందిని ప్రశ్నించినా హరీష్ అన్న సమాధానం నిక్కసుగా ఉంటది, నిజంగా ఉంటది. ఈ తెలంగాణ ప్రజల కోసం ఏం చేసినామో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎట్లా కట్టినామో వారు ఎంత 100 మంది పెట్టి ఒకటే టేబుల్ కూర్చోబెట్టి అడిగినా అన్నకు ఒక్కటే సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యము హరీష్ అన్నకు ఉంది. హరీష్ అన్నను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి లేదు. రేవంత్ రెడ్డి నీలాగా అరెస్ట్ అయ్యి జైలుకు పోయిన దొంగ కాదైనా పనులు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఈ రోజు కమిషన్ ముందల స్వచ్ఛందంగా వచ్చి హాజరయ్యి తన సమాధానాలను నిక్కాసంగా చెప్తున్నాడు. దీన్ని ఒకసారి నువ్వు గుర్తించుకునే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా.